మనకి స్కాంద పురాణం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాస స్వామి సందర్శనం జన్మాంతర సంస్కారం చేతనే లభిస్తాయి. కృపాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు అమాత్య శేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని, అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూలస్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్, ఇతర అధికారులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ముందుగా దివ్యమైనటువంటి వేదాశీస్సులు అందించాలని, అలాగే వారికి స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము, మా గుండెలను గుడులుగా చేసుకుని చింతామణి, కల్పవృక్షం, కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము నిలబడి ఉన్నాము అని ఆ గుర్తు ఎప్పటికీ కూడా మనస్సులో పదిలపరుచుకోవటానికి ఛాయాచిత్రాలను అందుకుంటూ ఉన్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. పుత్రోత్సాహం పౌత్రోత్సాహంతో ప్రజలందరికీ అభ్యుదయం చేయగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఉత్సాహంతో, అందుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ రంగనాయక మండపంలో చక్కగా ఆశీర్వచన మండపంగా కూడా దాన్ని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. కృష్ణ రాయ మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ఈ రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నాయి అని చారిత్రకులు చెప్తారు. అప్పుడు భద్రపరిచారు ఈ మండపంలో. అందువల్లే ఈ రంగనాయక మండపంగా ఇది కీర్తింపబడుతోంది. ఒకప్పుడు నిత్య కళ్యాణోత్సవాలు కూడా ఈ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్జిత సేవలైన వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వాహన సేవలు జరిగేవి. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వారికి శ్రీవారి దర్శనం అనంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు కూడా అందజేయబడుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణతో ఉండేటువంటి తిరుమల మహాక్షేత్రావతంసాన్ని ఈ ప్రభాత కాలంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త దేవతలకు ఆధారభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి, శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులై ఉన్నారు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు.
द्रवणेन सह तमहमस्मामुष्यायनाय तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि अपाय ऊर्मौरसः तमहमस्मामुष्यायनाय ओजसे वीर्याय गृह्णामि अपायो मध्यगोरसः तमहमस्मामुष्यायनाय पुष्यै प्रजननाय गृह्णामि अपायो यज्ञयोरसः तमहमस्मामुष्यायनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि युप एव दैवतन्नः वृषभाग्रीश्वर एव दैवतन्नः कनिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमन्थनन्नः श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमानन्दः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा रामलक्ष्मीः गोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः भजतु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः स्वमायुष्यमारोग्यमाविधात् शोभामानम् कृते धान्यम् धनम् वशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्घमायुः ताय कल्याण निधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु। తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాన్నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః వర్తతే వెంకటేశః సహ సాక్షాన్మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సరస్వతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు
ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితం అవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి, అది వేద విధుల ద్వారా ఆశీపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వాముల ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ రంగనాయక మండపంలో అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం, ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా